హలో ఫ్రెండ్స్, జయసుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను పావు బజ్జీలో పావుని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఈస్ట్ని బాగా యాక్టివేట్ చేసేకి షుగర్ అనేది యూజ్ అవుతుంది. అందుకనేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరి వేడి వాటర్ని యాడ్ చేసుకోకూడదు. గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఈ విధంగా ఒకసారి మనం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూడండి, ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. మైదాని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పిండిని మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. బాగా నీట్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అదే ప్యాన్లో ఉంచేసుకొని సైడ్స్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్స్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ పిండి డబుల్ సైజ్ అవుతుంది కదా. ఈస్ట్ యాక్టివేట్ అయినప్పుడు ప్యాన్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలా డో పైన కూడా మనం ఆయిల్తో స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఒక క్లాత్ని ఈ విధంగా మనం కప్పుకోవాలి. ఇలా క్లాత్ని కప్పుకున్న తర్వాత దీనిపైన మనం ఒక ప్లేట్ని కానీ ఒక మూతని కానీ ఉంచుకోవాలి. ఎందుకంటే దీనిలోకి ఎయిర్ వెళ్తే ఈస్ట్ అనేది సరిగ్గా యాక్టివేట్ అవ్వదన్నమాట. ఇలా గాలి వెళ్లకుండా దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, పిండి క్వాంటిటీ డబుల్ సైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు ఇలా చేతికి అంటుకుంటే కాస్త ఆయిల్ని రాసుకొని పిండిని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని 1 or 2 మినిట్స్ ఈ పిండిని మనం బాగా నీట్ చేసుకోవాలి. ఎంత బాగా నీట్ చేసుకుంటే పావు అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. మనం ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ పిండిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెడితే ఈస్ట్ అనేది వాటర్ రిలీజ్ చేసి ఈ పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీరు ఏ దాంట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్యాన్కి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పొడి పిండిని చల్లుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈ ప్యాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. బాగా నీట్ చేసుకున్న పిండిని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని తీసుకొని వీటిని మనం రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ బాల్స్ని ఇలా ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అంతా కిందికి ఫోల్డ్ చేసుకొని కింద ఎలాంటి గ్యాప్ లేకుండా మనం చూసుకోవాలి. ఇలా ఈ విధంగా కిందికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా ఎలాంటి గ్యాప్ లేకుండా ఇలా లాగుకొని ఇలా రొటేట్ చేసి దీన్ని మనం కిందికి ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ బాల్ లాగా చేశాను, మీరు కావాలంటే స్క్వేర్గా కూడా చేసుకోవచ్చు. చేసుకొని మనం ఏ దాంట్లో బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఒక క్లాత్ని కప్పేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, ఇవి కాస్త డబుల్ సైజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిపైన గోరువెచ్చని మిల్క్తో కానీ బటర్తో కానీ ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇవి బన్స్ అనేవి మనకి మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు ఏ దాంట్లో మనం బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ని పెట్టేసుకొని దానిలో స్టాండ్ ఉంచేసుకొని దీనిపైన మూత పెట్టి ఈ ప్యాన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఓవెన్లో చేసుకున్న 350 డిగ్రీస్లో మనం ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని అందులో పెట్టేసుకుంటే మనకు ఒక 15 to 20 మినిట్స్కి బన్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ప్రీహీట్ అయిన తర్వాత ఈ ప్యాన్ని ఇందులో ఉంచేసుకొని మనకు దాదాపుగా 30 to 40 మినిట్స్లో బేక్ అవుతుంది. మనం 2 సైడ్లు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ బన్స్ని మనం బేక్ చేసుకోవాలి. ఇలా కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకొని దీనిపైన బటర్ని కానీ నెయ్యిని కానీ ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని బన్స్ పైన అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఒక వెట్ క్లాత్ని కప్పుకోవాలి. వెట్ క్లాత్ని కప్పుకోవడం వల్ల బన్స్ అనేవి మనకు సాఫ్ట్గా వస్తాయి. ఇలా వెట్ క్లాత్ని కప్పుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఈ క్లాత్ని తీసేసుకొని అన్నింటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే పావు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.